ప్రభుత్వ మోడల్ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతూ ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వీరికి నవంబర్ నుంచి సాయంత్రం పూట స్నాక్స్ అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కాగా రాష్ట్రంలోని దాదాపు 4600 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 194 మోడల్ పాఠశాలల్లో సుమారు 1.90 లక్షల మంది 10వ తరగతి చదువుతున్నారు. స్నాక్స్ కోసం ఒక్కో విద్యార్థికి రోజుకి 15 రూపాయలు ఖర్చు చేయాలనేది ప్రతిపాదన. ఈ మేరకు ప్రభుత్వ ఆమోదం కోసం సంచాలకుడు నవీన్ నికోలస్ ప్రతిపాదనలతో కూడిన దస్త్రాన్ని ప్రభుత్వానికి పంపారు. ఇక ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే విద్యార్థులకు ఉడకబెట్టిన పెసళ్లు, బొబ్బర్లు, శనగలు, పల్లీలు, బెల్లం, చిరుధాన్యాలతో చేస్తున్న మిల్లెట్ బిస్కెట్లు, ఉల్లి పకోడీ వంటివి రోజుకు ఒక్కో రకం చొప్పున అందిస్తారు. సాధారణంగా 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచే లక్ష్యంతో సంక్రాంతి సెలవుల తర్వాతనో లేకుంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచో ఈ స్నాక్స్ అందించేవారు. గతంలో సంక్రాంతి సెలవుల తర్వాత ఈ స్పెషల్ క్లాసెస్ ఉండగా ఈసారి 100% ఉత్తీర్ణత సాధించే లక్ష్యంలో భాగంగా దసరా తర్వాత నుంచే క్లాసులు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇతర గ్రామాల విద్యార్థులు ఇళ్లకు వెళ్లేసరికి సాయంత్రం 7 గంటలు దాటుతోంది. మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేసి ఇళ్లకు వెళ్లే వరకు ఏమి తినకపోవడంతో వారు ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ నుంచి సాయంత్రం స్నాక్స్ అందిస్తే పిల్లలకు సౌకర్యవంతంగా ఉంటుందని భావించిన విద్యాశాఖ ఈ మేరకు ప్రతిపాదనలు అందజేసింది.